హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 9వ పాఠం ప్రకృతి వైపరీత్యాలు, నిర్వచనం, పరిధి, నేచురల్ హజార్డ్స్, డెఫినేషన్ అండ్ స్కోప్ గురించి తెలుసుకుందాం. ప్రాణాలకు, నిర్మాణాలకు ప్రమాదకరంగా పరిణమించగల ప్రకృతి సిద్ధంగా సంభవించే ప్రక్రియలన్నింటినీ డాష్ అంటారు. ప్రకృతి వైపరీత్యాలు, నేచురల్ హజార్డ్స్ అంటారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతి వైపరీత్యాల మూలంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తే వాటిని డాష్ అంటారు. వినాశనాలు, డిజాస్టర్స్ అంటారు. ప్రపంచంలో ప్రతి సంవత్సరం సంభవించే మరణాలలో ఎంత శాతం మరణాలు ప్రకృతి వైపరీత్యాల మూలంగా సంభవిస్తున్నాయి? 4%. మామూలుగా పొడిగా ఉండే భూభాగం మీదకు సాధారణ పరిమితులను దాటి నీరు పొంగి ప్రవహించటాన్ని డాష్ అంటారు. వరద. నెదర్లాండ్స్ దేశ చరిత్రలో అతి తీవ్రమైన వరదలు ఏ సంవత్సరంలో సంభవించాయి? 1570వ సంవత్సరం. 1570వ సంవత్సరంలో నెదర్లాండ్స్లో సంభవించిన అతి తీవ్రమైన వరదలలో ఆ దేశ విస్తీర్ణంలో ఎంత శాతం భూభాగాన్ని వరద నీరు ముంచెత్తింది? 80%. 1570వ సంవత్సరంలో నెదర్లాండ్స్లో సంభవించిన వరద ప్రమాదంలో ఎంతమంది పౌరులు మరణించారు? 3000 మంది. ఏ సంవత్సరంలో సంభవించిన వరద చైనాలో అత్యధిక మరణాలు సంభవించిన వరదగా చారిత్రక గుర్తింపు పొందింది? 1931. 1931వ సంవత్సరంలో చైనాలో అత్యధిక మరణాలు సంభవించిన వరదలో మృతుల సంఖ్య 8 లక్షల నుండి 40 లక్షల వరకు. 1998 వేసవిలో చైనాలోని యాంగ్స్ నదికి సంభవించిన తీవ్రమైన వరదలలో 3000 మంది మరణించగా ఎంతమంది నిరాశ్రయులైనారు? 14 మిలియన్ల మంది. మొజాంబిక్లో 2000 సంవత్సరంలో సంభవించిన వరదలలో ఎంతమంది మరణించారు? 800 మంది. గ్వాటిమాలా దేశంలో ఏ సంవత్సరంలో ఆకస్మికంగా వరదలు సంభవించాయి? 2003 మార్చి నెలలో. గ్వాటిమాలా దేశంలో శీతోష్ణ స్థితి పరంగా అత్యంత పొడిగా ఉండే నెలలలో ఈ నెల ఒకటి, మార్చి నెల. బంగ్లాదేశ్లో 2004 ఏప్రిల్ నెలలో నదులు ఉప్పొంగడం వల్ల ఎంతమంది ప్రజలు కష్ట నష్టాలకు గురయ్యారు? 6 మిలియన్ల మంది. భారతదేశంలో 2005 జూలై నెలలో ముంబై నగరంలో సంభవించిన తీవ్రమైన వరదకు అధీకృత మృతుల సంఖ్య 405. 2005 ఆగస్టు మాసంలో అమెరికాలో సంభవించిన కత్రినా హరికేన్ ప్రభావంతో న్యూ ఆర్లియన్స్ నగరంలో ఎంత శాతం ప్రాంతం వరద ముంపుకు గురైంది? 80% ప్రాంతం. 2005 ఆగస్టు మాసంలో అమెరికాలో సంభవించిన కత్రినా హరికేన్ ప్రభావంతో న్యూ ఆర్లియన్స్ నగరంలో సంభవించిన అధీకృత మరణాల సంఖ్య 1836. 2006 నవంబర్ మాసంలో ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన వరదకు అధీకృత మృతుల సంఖ్య 80 మంది. 2006 నవంబర్లో సోమాలియాలో సంభవించిన తీవ్రమైన వరదలలో 52 మంది చనిపోగా ఎంతమంది నిరాశ్రయులయ్యారు? 50,000 మంది. 2009 మే నెల 26వ తేదీన భారతదేశం, బంగ్లాదేశ్లలో సంభవించిన తుఫాన్ ఏది? ఐలా తుఫాన్. 2009 మే నెల 26వ తేదీన పశ్చిమ బెంగాల్ అంటే భారతదేశం, బంగ్లాదేశ్లలో ఐలా తుఫాన్ వల్ల సంభవించిన వరదలలో భారతదేశంలో 34 మంది మృతి చెందగా బంగ్లాదేశ్లో ఎంతమంది పౌరులు మృతి చెందారు? 81 మంది. క్రీస్తు శకం 715లో
వరదలు సంభవించే పరిస్థితులలో ప్రజలను హెచ్చరించేందుకు భూజల తలాన్ని కొలవడానికి నైలోమీటర్ అనే సాధనాన్ని నిర్మించిన వారు ఈజిప్ట్ దేశస్థులు. ప్రపంచవ్యాప్తంగా వరదల బారిన పడుతున్న ప్రజల సంఖ్య 130 మిలియన్లు. 2025 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా ఎన్ని బిలియన్లకు పైగా పెరుగుతుందని అంచనా? 8 బిలియన్లు. ఏదైనా ప్రాంతంలో కొంతకాలం పాటు తగినంతగా నీరు లభించకపోతే దానిని డాష్ అంటారు. కరువు లేదా క్షామం. దీన్ని డ్రౌట్ అంటారు. ఎల్-నినో గా పిలువబడే ఒక విలక్షణమైన శీతోష్ణ స్థితి సంభవించినప్పుడు మహాసముద్ర జల ఉపరితల ఉష్ణోగ్రతలు మార్పు చెంది డాష్ సంభవిస్తాయి. అసాధారణ రీతిలో వర్షాలు లేదా క్షామాలు. టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతంపై ఉన్న మంచు గడచిన 80 సంవత్సరాలలో ఎంత శాతం మేర తరిగిపోయింది? 80%. టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతంపై ఉన్న మంచు గడచిన 80 సంవత్సరాలలో 80% తరిగిపోగా ఈ నష్టంలో 1/3 భాగం ఎన్ని సంవత్సరాలలో సంభవించింది? 12 సంవత్సరాలలోనే సంభవించింది. పరిసర ప్రాంతాల నుండి ఒక అల్పపీడన కేంద్రం వైపునకు సర్పిలాకారంగా వీచే పవన వ్యవస్థను డాష్ అంటారు. చక్రవాతం. దీన్ని సైక్లోన్ లేదా తుఫాన్ అని కూడా అంటారు. చక్రవాతాన్ని వాడుక భాషలో డాష్ అంటారు. గాలివాన, విండ్ స్టార్మ్. చక్రవాతంలోని గాలులు ఉత్తరార్ధగోళంలో డాష్ గా తిరుగుతాయి. అపసవ్యంగా, కౌంటర్ క్లాక్ వైజ్ గా తిరుగుతాయి. చక్రవాతంలోని గాలులు దక్షిణార్ధగోళంలో డాష్ గా తిరుగుతాయి. సవ్యంగా, క్లాక్ వైజ్ గా తిరుగుతాయి. చక్రవాతాలు వివిధ పేర్లు. హరికేన్లు ఉత్తర అమెరికా, టైఫూన్లు తూర్పు ఆసియా ప్రాంతం, తుఫానులు హిందూ మహాసముద్ర ప్రాంతం, బాగియోస్ ఫిలిప్పైన్స్. ప్రపంచంలో సంవత్సరానికి ఏర్పడే తుఫానుల సంఖ్య 97. ఒక సంవత్సరంలో ఉష్ణమండల చక్రవాతం విడుదల చేసే ఉష్ణశక్తి పరిమాణం అదే కాలంలో మొత్తం మానవులందరూ వినియోగించుకునే శక్తి కంటే ఎన్ని రెట్లు అధికం? 70 రెట్లు. ఒక రోజులో ఉష్ణమండల చక్రవాతం విడుదల చేసే ఉష్ణశక్తి పరిమాణం అదే కాలంలో ప్రపంచవ్యాప్తంగా విద్యుదుత్పాదక సామర్థ్యానికి కంటే ఎన్ని రెట్లు అధికం? 200 రెట్లు. ఒక బలమైన చక్రవాతం మధ్యలో ఏర్పడే గాలి అవ్యతం చెందే ప్రాంతాన్ని ఏమంటారు? చక్రవాత కేంద్రం. ద ఐ ఆఫ్ ద సైక్లోన్. వర్తులాకారంలో ఉండే చక్రవాత కేంద్రం దాని వ్యాసం పరిస్థితులను బట్టి ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది? 3 కిలోమీటర్ల నుంచి 370 కిలోమీటర్ల వరకు. చక్రవాత కేంద్రం చుట్టూ ఉన్న ఉరుములతో కూడిన భారీ వర్షపాతం సంభవించే ప్రాంతాన్ని ఏమంటారు? కేంద్ర కుడ్యం. ద ఐ వాల్. చక్రవాత కేంద్రం మధ్య భాగం ఎక్కడ తీరాన్ని దాటుతుందో ఆ ప్రాంతాన్ని డాష్ అంటారు. ల్యాండ్ ఫాల్. కాటరీనా చక్రవాతం అనేది 2004 సంవత్సరం మార్చి నెల 26వ తేదీన దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో అంటే దక్షిణ అమెరికా పశ్చిమ తీర ప్రాంతాలలో సంభవించిన మొట్టమొదటి చక్రవాతంగా చరిత్ర సృష్టించింది.
చక్రవాతాలు అత్యధికంగా భూమధ్య రేఖకి ఇరువైపులా ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతంలో సంభవిస్తుంది? 10 డిగ్రీల నుండి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతం. 87% చక్రవాతాలు ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య సంభవిస్తాయి? 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల అక్షాంశాల మధ్య. 0 డిగ్రీల నుండి 5 డిగ్రీల అక్షాంశాల మధ్య చాలా అరుదుగా చక్రవాతాలు సంభవిస్తాయి. ప్రపంచంలో చక్రవాతాలు సంభవించే ప్రాంతాలను ఎన్ని హరివాణాలుగా అంటే బేసిన్స్గా గుర్తించారు? 6 బేసిన్స్ అంటే హరివాణాలుగా గుర్తించారు. భారతదేశం ఏ హరివాణంలో ఉంది? ఉత్తర హిందూ మహాసముద్ర హరివాణంలో ఉంది. ప్రపంచంలో ఈ హరివాణంలో చక్రవాత సంబంధిత మరణాలు అత్యధికంగా సంభవిస్తాయి. ఉత్తర హిందూ మహాసముద్ర హరివాణంలో. ఉత్తర హిందూ మహాసముద్ర హరివాణంలో ఏ నెలల మధ్య కాలంలో చక్రవాతాలు సంభవిస్తాయి? ఏప్రిల్, డిసెంబర్. ఉత్తర హిందూ మహాసముద్ర హరివాణంలో సంభవించే చక్రవాతాల ఉధృతి ఏ నెలలలో అత్యధికంగా ఉంటుంది? మే నెల మరియు నవంబర్ నెలలో అత్యధికంగా ఉంటుంది. గడచిన 2 శతాబ్దాల కాలంలో ఉష్ణమండల చక్రవాతాల మూలంగా ఎంతమంది ప్రజలు మరణించి ఉంటారని శాస్త్రజ్ఞుల అంచనా? సుమారు 1.9 మిలియన్ల మంది. బోలా తుఫాన్ అనేది 1970 నవంబర్లో బంగ్లాదేశ్లోని గంగా డెల్టా ప్రాంతాన్ని తాకిన తుఫాన్. ఇది అత్యధిక ప్రాణ నష్టం కలిగించిన తుఫాన్గా నమోదయ్యింది. హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు. బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9885085212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము,
చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. బోలా తుఫాన్ వల్ల 3 లక్షల మంది మరణించగా ఎంతమంది కష్ట నష్టాలకు గురయ్యారు? 10 లక్షల మంది. నైనా తుఫాన్ అనేది చైనాలో 1975 ఆగస్టు నెలలో సంభవించిన తుఫాన్. చైనాలో సంభవించిన నైనా తుఫాన్ మూలంగా కురిసిన భారీ వర్షాలకు 62 ఆనకట్టలు బద్దలై సంభవించిన తీవ్రమైన వరదలకు ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు? 1,00,000 మంది. చైనాలో సంభవించిన నైనా తుఫాన్ మూలంగా 59,60,000 భవనాలు కూలిపోయి ఎంతమంది నిరాశ్రయులయ్యారు? 11 మిలియన్ల మంది. కత్రినా హరికేన్ అనేది అమెరికాలోని లూసియానా, మిస్సౌరీ రాష్ట్రాలను తాకిన హరికేన్. ప్రపంచంలో అత్యధిక ఆస్తి నష్టం కలిగించిన ఉష్ణమండల చక్రవాతంగా గుర్తించబడిన హరికేన్ కత్రినా హరికేన్. అమెరికాలో సంభవించిన కత్రినా హరికేన్ వల్ల 1836 మంది మరణించగా ఎన్ని అమెరికన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది? 81.2 బిలియన్ల అమెరికన్ డాలర్లు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. టిప్ టైఫూన్ అనేది మైక్రోనీషియా వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో 1979 అక్టోబర్ నెలలో ఏర్పడ్డ టైఫూన్. 1979 అక్టోబర్ నెలలో వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ టిప్ టైఫూన్ పొందిన 2 ప్రపంచ స్థాయి గుర్తింపులు ఏవి? ఇది గంటకు 310 కిలోమీటర్ల వేగంతో వీచి ప్రపంచంలోనే అతి తీవ్రమైన తుఫాన్గా గుర్తింపు పొందింది. ఇది మొదటిది. రెండవది, ఇది 2170 కిలోమీటర్ల వ్యాసంతో ప్రపంచంలోనే అతి పెద్ద ది లార్జెస్ట్ ఉష్ణమండల చక్రవాతంగా గుర్తింపు పొందింది. ట్రేసీ తుఫాన్ అనేది 1974 డిసెంబర్ మాసంలో ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరాన్ని తాకిన తుఫాన్. 1974 డిసెంబర్ మాసంలో ఆస్ట్రేలియాలో సంభవించిన ఈ తుఫాన్ 100 కిలోమీటర్ల వ్యాసంతో ప్రపంచంలోనే అతి చిన్న తుఫాన్గా నమోదు చేయబడింది. ట్రేసీ తుఫాన్ 1974 డిసెంబర్ మాసంలో ఆస్ట్రేలియాలో సంభవించిన ఈ తుఫాన్ ప్రభావంతో డార్విన్ నగరంలోని 70% భవనాలు, 80% నివాసాలు శిథిలమైనాయి. ట్రేసీ తుఫాన్. జాన్ టైఫూన్ లేదా హరికేన్ అనేది 1994 ఆగస్టు 11 నుండి సెప్టెంబర్ 10 వరకు పసిఫిక్ మహాసముద్రం తూర్పు తీరంలో 31 రోజుల పాటు నిలిచి ప్రపంచంలోనే అతి దీర్ఘకాలం కొనసాగిన ఉష్ణమండల చక్రవాతం. 13,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పసిఫిక్ మహాసముద్ర పశ్చిమ తీరాన్ని తాకి తిరిగి ఆ మహాసముద్రం మధ్య ప్రాంతం వరకు కొనసాగిన ఈ ఉష్ణమండల చక్రవాతంను టైఫూన్ గాను హరికేన్ గాను పిలుస్తారు. జాన్ టైఫూన్ లేదా హరికేన్. ఉష్ణమండల చక్రవాతాల తీవ్రత శాస్త్రీయ అంచనాలను అధిగమించిందని, అది 21వ శతాబ్ద కాలమంతా మరింతగా తీవ్రతరం అవుతుందని 2007 ఫిబ్రవరి నెలలో వెల్లడించిన నివేదిక ఏది? ఐక్యరాజ్య సమితికి చెందిన శీతోష్ణ స్థితి మార్పులను పరిశీలించే అంతర్జాతీయ వేదిక ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. జపాన్ భాషకు చెందిన సునామీ అంటే డాష్ అని అర్థం. భూకంప సముద్ర తరంగం. భూకంపం మూలంగా భూపటలం అవతరణం లేదా ఊర్ధ్వ అతిక్షిప్తం చెందటం వల్ల డాష్ ఏర్పడవచ్చు. సునామీ. సముద్రం లోపల సంభవించిన భారీ భూపాతం వల్ల డాష్ ఏర్పడవచ్చు. సునామీ. శక్తివంతమైన సముద్రాంతర్గత అగ్నిపర్వత ఉద్భేదనం వల్ల డాష్ ఏర్పడవచ్చు. సునామీ. సముద్ర ప్రాంతాన్ని భారీ ఉల్క ఢీకొనటం వల్ల డాష్ ఏర్పడవచ్చు. సునామీ. క్రీస్తు పూర్వం 1650లో గ్రీస్ దేశానికి చెందిన శాంటోరిని అగ్నిపర్వతం ఉద్భేదనం చెందినప్పుడు
100 నుండి 150 మీటర్ల ఎత్తున ఏర్పడిన సునామీ మూలంగా సర్వనాశనమైన ద్వీపం క్రీట్ ద్వీపం. క్రీస్తు శకం 1775 లిస్బన్ నగరం పోర్చుగల్లో భూకంపం మూలంగా ఏర్పడ్డ సునామీ కారణంగా లిస్బన్ నగరంలో ఉన్న 2,75,000 జనాభాలో కనీసం ఎన్నో వంతు పౌరులు మరణించి ఉంటారని అంచనా. 1/3 వంతు పౌరులు. క్రీస్తు శకం 1883లో ఇండోనేషియా క్రకటోవా ద్వీపం ఉద్భేదనం చెందడం వల్ల ఏర్పడిన సునామీల వల్ల కోలుకోలేనంతగా దెబ్బతిని అరక్షిత సహజ ప్రాంతాలుగా మిగిలిపోయిన ప్రాంతాలు ఏవి? జావా, సుమత్రాలోని కొన్ని ప్రాంతాలు. క్రీస్తు శకం 1960 మే నెల 22వ తేదీన చిలీ దేశపు దక్షిణ మధ్య తీర ప్రాంత సమీపంలో 20వ శతాబ్దపు అత్యంత తీవ్రమైన భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్ పై డాష్ గా నమోదు చేయబడింది 9.5గా. క్రీస్తు శకం 1960 మే నెల 22వ తేదీన చిలీ దేశపు దక్షిణ మధ్య తీర ప్రాంత సమీపంలో సంభవించిన భూకంపం మూలంగా ఏర్పడ్డ సునామీ వల్ల చిలీలో ఎంతమంది మరణించారు? 2,300 మంది. హవాయి ద్వీపాలలో 61 మంది మరణించారు. క్రీస్తు శకం 2004 హిందూ మహాసముద్రంలో భూకంపం మూలంగా ఏర్పడ్డ సునామీ వల్ల 3 లక్షల మంది మరణించగా ఎంతమంది కష్ట నష్టాలకు గురయ్యారు? 5 లక్షల మంది. ప్రపంచం మొత్తం మీద సంభవించే సునామీలలో సగటున సుమారు 75% సునామీలు ఏ మహాసముద్ర తీర ప్రాంతంలో సంభవిస్తున్నాయి? పసిఫిక్ అగ్ని వలయంగా పిలువబడే పసిఫిక్ మహాసముద్రం తీరంలో. సునామీల ప్రపంచ విస్తరణ వరుస సంఖ్య, ప్రాంతం, లొకేషన్, శాతం. అట్లాంటిక్ మహాసముద్రపు తూర్పు తీర ప్రాంతంలో విస్తరించిన సునామీల శాతం 1.6%. అట్లాంటిక్ మహాసముద్రం పశ్చిమ తీర ప్రాంతంలో సునామీలు విస్తరించిన శాతం 0.4%. మధ్యధరా సముద్రం 10.1%, కరేబియన్ సముద్రం 13.8%, బంగాళాఖాతము 0.8%, తూర్పు ఇండియా దీవులు 20.3%, ఓషియానియా ప్రాంతంలో సునామీలు విస్తరించిన శాతం 25.4%. జపాన్, రష్యాల తీర ప్రాంతాలు 18.6%, పసిఫిక్ మహాసముద్ర తూర్పు తీర ప్రాంతం 0.8% విస్తరించి ఉన్నాయి. మొత్తం మీద 99.9% సునామీలు విస్తరించి ఉన్నటువంటి శాతం. టోర్నడో అనే పదం ఏ భాష నుండి ఏర్పడింది? టొర్నడో అనే స్పానిష్ భాష నుండి. టొర్నడో అంటే డాష్ అని అర్థం. ఉరుముల తుఫాను. క్యుములోనింబస్ మేఘాన్ని నిటారుగా భూమి ఉపరితలంతో కలుపుతూ ఏర్పడ్డ తీవ్రమైన సుడిగాలిని డాష్ అంటారు? టోర్నడో. దీని యొక్క ఒక నిర్దిష్టమైన ద్రవీభవన శంకు ఆకార గొట్టం సన్నని మొన భూమి ఉపరితలాన్ని తాకుతుంది. టోర్నడో. అధిక శాతం టోర్నడోల వాయు వేగం గంటకు ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది? 64 కిలోమీటర్ల నుండి 177 కిలోమీటర్ల వరకు. వ్యాసం వచ్చి 75 మీటర్ల వరకు ఉంటుంది. టోర్నడోలు డాష్ నుండి ఏర్పడతాయి. సూపర్ సెల్స్ గా పిలువబడే ఒక రకమైన ఉరుముల తుఫానుల నుండి. సూపర్ సెల్స్ అనేవి మాధ్యమిక చక్రవాతాలతో ఉంటాయి. ఇవి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడే సంఘటిత వాయు భ్రమణం కలిగిన ప్రాంతాలు. వీటి వల్ల టోర్నడోలతో పాటు భారీ వర్షపాతం, పెద్ద సంఖ్యలో పిడుగుపాట్లు, వడగండ్ల వర్షం సంభవిస్తాయి సూపర్ సెల్స్ వల్ల. టోర్నడోలు ఎక్కువగా ఎన్ని గంటల ప్రాంతంలో సంభవిస్తాయి? మధ్యాహ్న కాలం చివరి 3 గంటల నుండి 7 గంటల మధ్య. అత్యధికంగా 5 గంటల ప్రాంతంలో.
టోర్నడోల వల్ల సంభవించిన విధ్వంసం ఆధారంగా వాటిని వర్గీకరించేందుకు శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచిన స్కేలు ఏది? ఫుజితా లేదా ఫుజిటా స్కేలు. టోర్నడోల వల్ల సంభవించిన విధ్వంసం ఆధారంగా వాటిని వర్గీకరించేందుకు శాస్త్రవేత్తలు అభివృద్ధి పరచిన ఫుజిటా స్కేలును ఏ తేదీ నుండి ఉపయోగిస్తున్నారు? 2007 ఫిబ్రవరి 1 నుండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలు అయితే చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈఎఫ్ 0 స్థాయి టోర్నడోల మూలంగా డాష్ దెబ్బతినవచ్చు. వృక్షాలు, భవనాలకు నష్టం సంభవించదు. ఈఎఫ్ 5 స్థాయి టోర్నడోల మూలంగా డాష్ భవనాలన్నీ పునాదులతో సహా పెకిలించబడి ఆ ప్రాంతం మొత్తం ఖాళీగా మారిపోతుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఒక్లహోమా రాష్ట్రంలోని మూర్ ప్రాంతంలో ఫుజిటా 5 స్థాయి టోర్నడో ఏ సంవత్సరం సంభవించింది? 1999 మే 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు. భూమి ఉపరితలంపై అత్యధిక వాయు వేగాన్ని అంటే గంటకు 484 కిలోమీటర్ల వేగం నమోదు చేసిన టోర్నడో ఏది? అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఒక్లహోమా రాష్ట్రంలోని మూర్ ప్రాంతంలో సంభవించిన టోర్నడో. ప్రపంచ చరిత్రలో అత్యధిక ప్రాణాంతక టోర్నడోగా నమోదు చేయబడిన టోర్నడో ఏది? బంగ్లాదేశ్లో సంభవించిన దౌల్తీపూర్ సాల్తూరియా టోర్నడో. బంగ్లాదేశ్లో సంభవించిన దౌల్తీపూర్ సాల్తూరియా టోర్నడో ఏ సంవత్సరం సంభవించింది? 1989 ఏప్రిల్ 26న. బంగ్లాదేశ్లో సంభవించిన దౌల్తీపూర్ సాల్తూరియా టోర్నడో మూలంగా ఎంతమంది మరణించారు? 1300 మంది. అమెరికాలోని కాన్సాస్ నగరాన్ని తాకిన టోర్నడో ఏ సంవత్సరం సంభవించింది? 1915 నవంబర్లో. 1915 నవంబర్లో అమెరికాలోని కాన్సాస్ నగరాన్ని తాకిన టోర్నడో పెద్ద మొత్తంలో తరలించిన శకల సంచయనం ఆ నగరానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో భూతలంపై విడువబడింది? 130 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. 1915 నవంబర్లో అమెరికాలోని కాన్సాస్ నగరాన్ని తాకిన టోర్నడో తరలించిన ఒక పిండి బస్తా ఎన్ని కిలోమీటర్ల దూరంలో లభించింది? 177 కిలోమీటర్ల దూరంలో. 1915 నవంబర్లో అమెరికాలోని కాన్సాస్ నగరాన్ని తాకిన టోర్నడో తరలించిన ఒక రద్దుపరచబడిన బ్యాంకు చెక్కు ఎన్ని కిలోమీటర్ల దూరంలో లభించింది? 491 కిలోమీటర్ల దూరంలో. అంటార్కిటికా మినహా ప్రపంచంలోని అన్ని ఖండాలలో టార్నడోలు విస్తరించి ఉన్నాయి. కానీ ఈ ఖండంలో ఎక్కువగా టార్నడోలు సంభవిస్తాయి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో. అమెరికా దేశం యుఎస్ఏ మధ్యలో టార్నడోలు సంభవించే ఒక విశాలమైన ప్రాంతాన్ని డాష్ గా పిలుస్తారు. టార్నడో ఎల్ఏ. అమెరికా దేశంలో అంటే యుఎస్ఏలో సంవత్సరానికి సగటున ఎన్ని టార్నడోలు సంభవిస్తాయి? 1200 టార్నడోలు. ప్రపంచంలో టార్నడోలు సంభవించే ప్రాంతాలు అంటే దేశాలు: కెనడా దక్షిణ ప్రాంతం, ఆసియా దక్షిణ మధ్య తూర్పు ప్రాంతం, ఐరోపా వాయవ్య ఆగ్నేయ ప్రాంతాలు, ఆస్ట్రేలియాలోని పశ్చిమ ఆగ్నేయ ప్రాంతాలు, న్యూజిలాండ్. ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన టార్నడోలను ఎదుర్కొంటున్న దేశం బంగ్లాదేశ్. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సంభవించే టార్నడోలలో 80% వరకు ఏ రకానికి చెందినవి? EF0 మరియు EF1. EF అనగా ఫుజిటా. 1% EF4 లేదా అంతకంటే ఎక్కువ తీవ్ర స్థాయికి చెందుతాయి.
ఏ సంవత్సరం నుండి మాత్రమే టోర్నడోలకు సంబంధించిన వివరాలు నమోదు చేయడం జరిగింది? 1953. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో టోర్నడోలకు సంబంధించినంత వరకు ఏ సంవత్సరం 10వ అత్యంత ప్రాణాంతక సంవత్సరంగా నమోదు చేయబడింది? 2008. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 2008లో సంభవించిన టోర్నడోల సంఖ్య 1630. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 2008లో సంభవించిన 1630 టోర్నడోలలో ఎన్ని టోర్నడోలు ఫుజిటా స్కేల్పై EF3 నుండి EF5 అతి తీవ్ర స్థాయి టోర్నడోలుగా గుర్తించారు? 36 టోర్నడోలు. అగ్నిపర్వత ఉద్భేదనలకు గల 3 కారణాంశాలను సూచించిన సిద్ధాంతం ఏది? విరూపకారక ఫలకాల సిద్ధాంతం. అగ్నిపర్వత ఉద్భేదనలకు విరూపకారక ఫలకాల సిద్ధాంతం సూచించిన 3 కారణాంశాలు ఏవి? పక్క పక్కన ఉన్న 2 విరూపకారక ఫలకాలు దూరంగా జరగటం వల్ల వాటి అంచుల మధ్య నుండి మాగ్మా పెళ్ళుబుకుతుంది. 2 పక్క పక్కన ఉన్న 2 విరూపకారక ఫలకాలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఒక ఫలకం రెండవ ఫలకాన్ని కిందకు తోచినప్పుడు అది కరగటం వల్ల ఏర్పడే శిలాద్రవం పెళ్ళుబుకుతుంది. 3 ఒక విరూపకారక ఫలకం ఒక తాపస్తవి అంటే హాట్ స్పాట్ లేదా ఒక భిన్న మాగ్మా క్షేత్రంపై నుండి కరగటం వల్ల ఏర్పడే శిలాద్రవం పెళ్ళుబుకుతుంది. మాగ్మా శక్తివంతంగా భూమి ఉపరితలాన్ని చేరేటప్పుడు అగ్నిపర్వత ఉద్భేదనం సంభవించి భూమి ఉపరితలాన్ని చేరగానే దానిని డాష్ అంటారు? లావా. తాపశిలా శకల ప్రవాహాలు అనగా మండుతున్న భస్మం, శిలాశకలాలు, వాయువుల మిశ్రమంతో ఏర్పడే ప్రవాహాలు. భూమి ఉపరితలంపై ఎన్ని క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి? సుమారు 2500. VI అనేది అగ్నిపర్వత ఉద్భేదన తీవ్రతను కొలవడానికి ఉపయోగించే సూచిక. VI అనగా వాల్కానిక్ ఎక్స్ప్లోజివిటీ ఇండెక్స్, అగ్నిపర్వత ఉద్భేదన తీవ్రత సూచిక. అగ్నిపర్వత ఉద్భేదన తీవ్రత సూచిక VIలో ఉద్భేదన తీవ్రతను సూచించే వివిధ స్థాయిలు ఎంత వరకు ఉంటాయి? 0 నుండి 8 వరకు. ఇండోనేషియాలో టంబోరా అగ్నిపర్వత ఉద్భేదన సంభవించిన కాలం 1816 ఏప్రిల్ 10 నుండి 15 మధ్య కాలంలో సంభవించింది. 1816లో ఇండోనేషియాలో సంభవించిన టంబోరా అగ్నిపర్వత ఉద్భేదన వల్ల ఎంతమంది మరణించారు? 92,000 మంది. ఇండోనేషియాలో క్రకటోవా అగ్నిపర్వత ఉద్భేదన సంభవించిన కాలం 1883 ఆగస్టు 26 నుండి 28 మధ్య కాలంలో. 1883లో ఇండోనేషియాలో సంభవించిన క్రకటోవా అగ్నిపర్వత ఉద్భేదన వల్ల ఎంతమంది మరణించారు? 36,000 మంది. మార్టినిక్ ద్వీపం అంటే ఆన్ కరేబియన్ ఐలాండ్ ఆఫ్ మార్టినిక్ లో మౌంట్ పెలీ అగ్నిపర్వత ఉద్భేదన సంభవించిన కాలం 1902 ఏప్రిల్ 26 నుండి మే 8 మధ్య కాలంలో. 1902లో మార్టినిక్ ద్వీపంలో సంభవించిన మౌంట్ పెలీ అగ్నిపర్వత ఉద్భేదన వల్ల ఎంతమంది మరణించారు? 40,000 మంది. కొలంబియాలో నెవాడో డెల్ రూయిజ్ అగ్నిపర్వత ఉద్భేదన సంభవించిన కాలం 1985 నవంబర్
13న 1985లో కొలంబియాలో సంభవించిన నెవాడో డెల్ రూయిజ్ అగ్నిపర్వత ఉద్భేదన వల్ల ఎంతమంది మరణించారు? 25,000 మంది. ప్రావారం పైభాగంలో భూపటలంలో ఆకస్మికంగా విడుదల చేయబడే శక్తి అగాధ తరంగాలుగా భూ అంతర్భాగంలో ప్రసరించటం వల్ల భూమి ఉపరితలంపై సంభవించే ఆకస్మిక అలజడులను డాష్ అంటారు? భూకంపాలు. అతి తీవ్ర స్థాయి భూకంపాలకు ఉదాహరణగా చెప్పే అస్సాం భూకంపం ఏ సంవత్సరం సంభవించింది? 1897. 1897 సంవత్సరంలో సంభవించిన అతి తీవ్ర స్థాయి అస్సాం భూకంపం మూలంగా భారతదేశ ఈశాన్య ప్రాంతంలోని ఎన్ని వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం తీవ్రమైన విధ్వంసానికి గురైంది? 80,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సంభవించే మొత్తం భూకంపాలలో మానవుడు గుర్తించే స్థాయిలో సంభవించే భూకంపాలు ఎన్ని ఉన్నాయి? సుమారు 1,50,000 వరకు ఉన్నాయి. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.0 కంటే తక్కువ ఉండే భూకంపాలను భూకంప తరంగ లేభానులు అంటే సీస్మోగ్రాఫ్స్ రోజుకు ఎన్ని నమోదు చేస్తాయి? 1000 భూకంపాల వరకు. వీటిని మానవులు గుర్తించలేరు. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.0 నుండి 3.9 వరకు ఉంటే డాష్ ఒక ట్రక్కు వెళ్ళినప్పుడు భూమి అదిరినట్లుగా కంపనలు ఏర్పడతాయి. ఇలాంటి భూకంపాలు సంవత్సరానికి 49,000 వరకు సంభవించవచ్చు. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.0 నుండి 4.9 వరకు ఉంటే పాత్రలు, తలుపులు, కిటికీలు కదులుతాయి. భవనాలకు నష్టం కలగకపోవచ్చు. ఇలాంటి భూకంపాలు సంవత్సరానికి 6,200 వరకు సంభవించవచ్చు. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.0 నుండి 5.9 వరకు ఉంటే సరిగా నిర్మించని భవనాలు కూలిపోతాయి. ఇలాంటి భూకంపాలు సంవత్సరానికి 120 వరకు సంభవించవచ్చు. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.0 నుండి 6.9 వరకు ఉంటే అది కేంద్రానికి చుట్టూ 100 కిలోమీటర్ల వరకు జనావాస ప్రాంతాలలో తీవ్రమైన నష్టం సంభవించవచ్చు. ఇలాంటి భూకంపాలు సంవత్సరానికి 120 వరకు సంభవించవచ్చు. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.0 నుండి 7.9 వరకు ఉంటే విశాలమైన ప్రాంతాలలో విధ్వంసం సంభవించవచ్చు. ఇలాంటి భూకంపాలు సంవత్సరానికి 18 సంభవించవచ్చు. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 8.0 నుండి 8.9 వరకు ఉంటే అది కేంద్రం చుట్టూ అనేక వందల కిలోమీటర్ల దూరం వరకు తీవ్రమైన విధ్వంసం సంభవించవచ్చు. ఇలాంటి భూకంపాలు సంవత్సరానికి 1 సంభవించవచ్చు. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 9.0 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అనేక వేల కిలోమీటర్ల వరకు వినాశనం సంభవించవచ్చు. ఇలాంటి భూకంపాలు 20 సంవత్సరాలకు 1 సంభవించవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. 1976లో చైనాలోని టాంగ్షాన్ వద్ద సంభవించిన భూకంపం మూలంగా ఎంతమంది ప్రజలు మరణించారు? 2,50,000 మంది కంటే ఎక్కువ ప్రజలు. 1556లో చైనాలోని శాంగ్సీ రాష్ట్రంలో ఎంత మంది మరణించి ఉండవచ్చునని అంచనా? 10 లక్షల మంది. సునామీ అంటే భూకంపాల వల్ల సముద్ర భూతలంపై సంభవించే ఆకస్మిక చలనాల వల్ల ఏర్పడే వేలా తరంగాలు. ఇవి 65 మీటర్ల ఎత్తు వరకు పెరిగే తరంగాలు. 2004 సుమత్రా దీవి
ఇండోనేషియాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై డాష్గా నమోదైంది 9.1. ఇందులో 2,80,000 మంది మరణించారు. వాలు నిర్మాణ పదార్థాలలో కొంత భాగం విడివడి ఒక నిర్దిష్ట తలం వెంబడి కిందకు బయటకు పడిపోవడానికి సంబంధించిన ప్రక్రియను డాష్ అంటారు. భూపాతం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా భూపాతాల వల్ల ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయి? సుమారు 1000 మరణాలు. 1999 డిసెంబర్ 14, 16 మధ్య వెనిజులాలోని వర్గాస్ రాష్ట్రంలో కురిసిన కుంభవృష్టి కారణంగా ఏర్పడిన భూపాతం మూలంగా ఎన్ని మరణాలు సంభవించాయి? 30,000 నుండి 50,000 మరణాలు. లాస్ కొరాలెస్, సర్రో గ్రానే, కార్మెన్ డి యూరియా పట్టణాలు బురదలో మునిగిపోయాయి. 2006 ఫిబ్రవరి 17న ఫిలిప్పైన్స్ లోని లెయిట్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో 10 రోజుల పాటు సంభవించిన వర్షపాతం మూలంగా సంభవించిన మరణాల సంఖ్య 1800. 2007 జూన్ 11న బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ రేవు పట్టణంలో భారీ ఋతుపవన వర్షాల మూలంగా సంభవించిన భూపాతాల వల్ల ఎంతమంది మరణించారు? 128 మంది. వీరిలో 59 మంది పిల్లలే. 2008 సెప్టెంబర్ 6న ఈజిప్ట్లోని కైరో నగరాన్ని ఆనుకుని ఉన్న మాన్షియట్ నాసర్ ప్రాంతంలో సంభవించిన భూపాతంలో అధీకృత మరణాల సంఖ్య 100. అనేక వందల మంది సజీవ సమాధి చెంది ఉంటారని అంచనా.